నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి 1 కేజీ చికెన్ బిర్యానీ అండి. ఈ బిర్యానీని సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు చేసి చూపించబోతున్నాను. ఈ బిర్యానీ నేను ఈ మధ్యలో ఒక ఫంక్షన్కి వెళ్తే చూసి తెలుసుకున్నానండి. ఇంట్లో ఉన్న మసాలాలతోనే మీరు సింపుల్గా టేస్టీగా ఈ బిర్యానీని చేసుకోవచ్చు. ఈ బిర్యానీని నేను చూపించిన విధంగా ఒకసారి చేసి చూడండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇది ముస్లిం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ అండి. దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 1 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మనం రైస్ తీసుకునేటప్పుడు కొంచెం పాతవి రైస్ తీసుకోండి, అప్పుడే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి 1 గంట పాటు ఈ బియ్యాన్ని బాగా నాననివ్వాలి. ఇక నేను కిలోంబావు చికెన్ తీసుకున్నానండి. ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, దీంట్లో కూడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని, ఇక్కడ ఈ పచ్చిమిర్చిని నేను గ్రైండర్ చేసి తీసుకుంటున్నానండి. ఈ పేస్ట్ని మనం చికెన్లో వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసా కదండి, ఈ పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతుంది. ఇందులో 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు పుదీనా, 1 కప్పు వరకు కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని మొత్తం ఇలా మెత్తగా పౌడర్లా చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4 నిమ్మకాయల్ని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. మనం తీసుకున్న నీళ్ళల్లోనే నిమ్మకాయ ముక్కల్ని ఇలా పిండుకోవాలి. ఆ రసం మొత్తం నీళ్ళలోకి దిగుతుంది కదండి, అప్పుడు దీన్ని చికెన్లోకి వేసుకోవాలి. కానీ ఇందులో మనకి చేదు అనేది అస్సలు ఉండదండి. నేను ట్రై చేశాను, మీరు దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. 5 లవంగాలు, 2 యాలకులు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను చూపించినట్టు ఒకసారి ఇలా నిమ్మకాయలు పిండి ఇలా మసాలా పట్టించి ఒకసారి బిర్యానీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా కలిపెట్టుకున్న చికెన్ని మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలోకి వేసుకోవాలి. 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. నేను ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ అడుగు వరకు వెళ్ళి బిర్యానీ మాడకుండా ఉంటుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక 5 కప్స్ వరకు వాటర్ పోసుకొని దాంట్లో 2 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మసాలాలు మొత్తం వేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని స్టవ్ మీద పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. చూడండి, నీళ్లు మరిగిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ బియ్యం 50% ఫస్ట్ ఉడికిన తర్వాత తీసేయాలండి. చూడండి, 50% వరకు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కొన్ని బియ్యం తీసేసి మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు పాలను తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మనం కలుపుకున్న పాలని దీంట్లోకి 1/2 కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో 80% వరకు ఉడికిన రైస్ని వేసుకోవాలండి. ఇలా మనం ఉడికించిన మొత్తం రైస్ని ఇందులో వేసుకొని మనం కలుపుకున్న పాలని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని దీనిపై నుండి కొద్దిగా
చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి. దీనిపై నుండి నేను వేయించిన ఉల్లిపాయలు కానీ పుదీనాను కానీ వేయట్లేదండి. ఇక్కడ రైస్ పెట్టుకున్న గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకుండా పెనం పెట్టేసి దానిపైన గిన్నె పెట్టండి. ఇప్పుడు దీనిపై నుండి మూత పెట్టేసి 10 to 12 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బిర్యానీని ఉడకనివ్వాలి. నాకు 40 to 45 మినిట్స్ వరకు టైం పట్టిందండి బిర్యానీ అవ్వడానికి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని 5 to 10 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలి తీయకుండా. 5 to 10 మినిట్స్ తర్వాత దీన్ని నేను తీసానండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చూపించిన కొలతలతో నేను చూపించిన విధంగా ఈ బిర్యానీని ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.